హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక 2 ఫోటోస్ అయితే ఎడిట్ చేసి ఇక్కడ డిస్ప్లే పైన చూసుకోండి. సో చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా అయితే ఉన్నాయి కదా. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు జస్ట్ 2 మినిట్స్లో అనమాట. సో ఇది ఎడిట్ చేసుకోవాలంటే మనకి క్యానో అప్లికేషన్ కావాలని 2 టెంప్లెట్స్ లింక్ కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో గైస్, మీరు చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేస్తారని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఏమాత్రం ఆల్సో వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు క్యానో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, యాపిల్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మీ డిస్క్రిప్షన్లో ఒక 2 లింక్స్ అయితే ఇస్తాను. సో మీ ఆ లింక్స్ అయితే ఆ 2 లింక్స్ టెంప్లెట్స్ అనమాట, ఆ ఫోటో టెంప్లెట్స్. సో ఫస్ట్ లింక్ పైన క్లిక్ ఇచ్చారనుకో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోని ఇంకేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డైరెక్ట్ మనకి క్యానో యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూస్ టెంప్లెట్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఆ ఫోటో మొత్తం ఇక్కడైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వచ్చేసింది కదా. సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ మీ యొక్క ఫోటోస్ రిప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడికి ఇందులో అయితే నేను ఫ్రెండ్షిప్ డే అని రాశాను. సో మీరు జస్ట్ ఫోటోస్ అనేది చేంజ్ చేసుకోవాలి అంతే. ఏం చేస్తారంటే సింపుల్ ఇప్పుడు ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి కదా, ఒక ఫోటో పైన ట్యాప్ ఇచ్చాను. సో ట్యాప్ ఇచ్చేయగానే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి రిప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ రిప్లేస్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీ యొక్క గ్యాలరీ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ కాగానే మీరు మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవాలి సింపుల్గా. నేనైతే నాకు ఫోటో సెలెక్షన్ చేసేసాను. సెలెక్ట్ చేసేస్తే కథం ఆటోమేటిక్గా చూసుకుని అదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీ మన ఫోటో అనేది సెట్ అయిపోయింది. సింపుల్గా ఇట్లా మీరు అన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి, అట్లనే చేంజెస్ చేసేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత పైన షేర్ సింబల్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ చేసేసుకోండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ అట్లనే సెకండ్ లింక్ కూడా టైప్ చేయండి. సేమ్ సెకండ్ డిఫరెంట్ టెంప్లెట్ ఉంటుంది, అది కూడా యూజ్ చేసేసుకోండి. సింపుల్ ఇలా చేసేసుకోండి. సో ఇక్కడ చూసాక చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయాలి, మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.